తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బాలీవుడ్ లో మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి సీక్వెల్ రెడీ కాబోతోందా? ఈ సినిమా కోసమే బాద్షా వెయిట్ చేస్తున్నాడా? స్పై యూనివర్స్ లో మరో యాక్షన్ థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ఆదరించే ఛాన్స్ ఎంత? చూద్దాం. పఠాన్ వరుస ఫ్లాపుల్లో ఉన్న షారుఖ్ ఖాన్ ని బౌన్స్ బ్యాక్ చేసిన సినిమా. 2023 జనవరి 26న రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బాస్టర్ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు రాబట్టింది. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన 3వ సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా పఠాన్ 2 చేయడానికి బాద్షా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పఠాన్ క్లైమాక్స్ లో గూఢచారిగా మళ్లీ తిరిగొస్తానని షారుఖ్ ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు అదే పాయింట్ తో కొత్త కథ రెడీ చేశాడట సిద్ధార్థ్ ఆనంద్. స్టోరీ లైన్ షారుఖ్ ఖాన్ కి నచ్చడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఎష్రాజ్ ఫిల్మ్స్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నాడట. సల్మాన్, షారుఖ్ కలిసి నటించే టైగర్ వర్సెస్ పఠాన్ కన్నా ముందే ఈ సినిమాని పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి పఠాన్ తో ట్రెండ్ బెండ్ తీసిన షారుఖ్ సీక్వెల్ పార్ట్ తో ఎలాంటి వండర్స్ సృష్టిస్తాడో చూడాలి. బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు ఒకే పాట పాడుతున్నారు. కుదిరితే క్లాస్ సినిమాలు లేదంటే దేశభక్తి సినిమాలకే కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఫైటర్ తో హృతిక్ ఇలాంటి ప్రయోగం చేస్తే ఇప్పుడు యోధతో కొత్త కథ వినిపించబోతున్నాడు సిద్ధార్థ్ మల్హోత్రా. యాక్షన్ థ్రిల్లర్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తానంటున్నాడు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ తో సత్తా చాటిన సిద్ధార్థ్ మల్హోత్రా ఇప్పుడు యోధా అనే యాక్షన్ థ్రిల్లర్ చేశాడు. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రాశీ ఖన్నా, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ లాంచ్ చేశారు మేకర్స్. యాక్షన్ హీరోగా సిద్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. ప్రయాణికులతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఓ భారతీయ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేస్తారు. వాళ్లను విడిపించడానికి భారత ప్రభుత్వం అధికారులు ఏం చేశారు అనేదే ఈ సినిమా స్టోరీ. యోధలో సిద్ధార్థ్ మల్హోత్రా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్లో కనిపిస్తున్నాడు. కమాండోగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని చూపించాడు. కార్గిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన శేర్షాలో సిద్ధార్థ్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశాడు. ఇప్పుడు ఆ తరహా పాత్రను యోధలో రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడున్న ట్విస్ట్ ఏంటంటే శేర్షా మేకర్స్ యోధను ప్రొడ్యూస్ చేయడం. మరి మార్చి 15న రిలీజ్ అవుతున్న యోధ నేషనల్ వైడ్ గా ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.